పవన్ కళ్యాణ్ గారి మీద అతని పొలిటికల్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా ఆయన సొంత డబ్బులో జోబి డబ్బులో తీసుకొని పెడుతున్నాడు. మిగతా వాళ్ళని ఏం చేస్తున్నారని తెలిసిన అవతల రైతులు కానీ మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడి చేస్తున్నారు. ఆయన ఏమో ఫస్ట్ డబ్బు పెడుతున్నాడు. ఆయన విజయ్ ఇప్పుడు మన దళపతి అంటారే ఆయన ఎవరు అదే జరుగుతుంది బాబు. ఏంటంటే పవన్ కళ్యాణ్ సొంత డబ్బు ఆయన పెడుతున్నాడు కదా. అంటే విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అది చాలా తేడా మనుషులు, అది విమర్శించకూడదు. అక్కడ పొలిటికల్ వేరే, ఇక్కడ పొలిటికల్ వేరే. ఏం చేసేది వేరే, ఆయన చేసేది వేరే. రోజాను అంబటి రాంబాబు గారు వాళ్ళు శుద్ధి ఎత్తకూడదు అసలు. యాక్చువల్గా అయితే వాళ్ళ శుద్ధి అసలు డిక్షనరీ ఉండకూడదు. విజయ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళే మొదటగా స్టార్ట్ చేసి అది వాళ్ళే తొలగించుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరుగుతున్నాడు, ఏం చేయట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పని తిరుగుతున్నాడు అంటున్నారు కానీ పనులు ఎట్లా జరుగుతుందో తెలిసిన ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన రావాల్సిన అవసరమా లేదు. ఆయన కంటి చూపితేనే సొంత జోబుల డబ్బులు, ఆయన కష్టపడిన డబ్బులు. వీళ్ళలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు, పేపర్ ఫ్యాక్టరీలు లేవు ఆయనకి. సొంత డబ్బుతో సినిమా ఆయనకి ఎందుకు తక్కువ? ఒక సినిమా తీస్తే కోట్లు కూడా వస్తాయి ఆయనకి. ఆ డబ్బుతో ప్రజలకి, గిరిజన ప్రజలకి అయితేనేమి, బీసీ గారికి అయితేనేమి, ముస్లిం గారికి అందరినీ బాగా చూసుకొస్తారు. అంటే ఏమంటున్నారంటే విజయ్ గారు సీఎం అదే సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం పవన్ కళ్యాణ్ అనేది అదే అక్కడ సిచ్యువేషన్, ఇక్కడ సిచ్యువేషన్ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సేమ్ కంపల్సరీగా ఉంది. ఇంకొకసారి కూడా కానీ ఈయన పెద్ద ఆయన కాబట్టి, ఈయన ఆలోచన వేరే కాబట్టి ఈయనకు కూడా ఇవ్వాల. ఓకే బాబాయ్, ఇంకో పార కూడా ఈయన చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల. కానీ ఇంకో పార మాత్రం కంపల్సరీగా ఆయన కలుస్తాడు, చెప్పుకోగానే కలుస్తాడు ఆయన. ఓకే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన దేవుడు అండి. ఆయన దేవుడు చేతులు ఎత్తిన ఒకరే. ఎవరు పెడతారు ఇంత డబ్బు? జేబులో డబ్బు ఎవరు పెడతారు ఇంతకు ముందు? ఓకే బాబు.